అందరికీ నమస్తే. ఓట్లు అయితే అయిపోయినాయి దగ్గర దగ్గర కొన్ని ఏరియాలలో, ఇంకా కొన్ని ఏరియాలలో రేపు ఉన్నాయి, ఎల్లుండి ఉన్నాయి. 17 తారీఖు వరకల్లా మొత్తం కలమాకర అవుతుంది. కానీ ఈ నల్లగొండ జిల్లా దగ్గరనట, ఇంకా ఊరి పేరు చెప్పదలుచుకోలే కాబట్టి చెప్తలేను. కానీ నల్లగొండ జిల్లా దగ్గర ఒక మనం ముచ్చట జరిగింది. ముచ్చట చెప్పే ముందర ఒకసారి వీడియో ప్లే చేసి ఉపాయం చేస్తాం. వీడియో చూసినాక ఆయన ముచ్చట చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు అన్న. ఒకసారి వీడియో పెట్టే జనాలు అంతా చూస్తారు. స్వామి चलवा घालो ఇప్పుడు ఎందుకు తిరుగుతారు మాట వీళ్ళు అడిగినా మరి ఏమడగలేదు. నువ్వు పెట్టినావంటే నీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నీ డబ్బులు నాకు జెండా పట్టుకున్నావు, నీకు ఖచ్చితంగా ఓటేసిన నేను అని అంటే నీకు డబ్బులు వద్దు, జెండ పట్టుకున్నావు కదా అని వదిలేసిపోతాను. లోపల వేయకపోతే డబ్బులు తీసుకుంటారా? తీసుకుంటాను. తీసుకొని ఏమవుతుంది? కొట్టు సామి మళ్ళీ పోతే దొరకదు. ఉన్నా సామి దొంగదండ ఇక్కడ డబ్బులు అడుగుతారు, రిటర్న్ అడుగుతారనే వచ్చింది. ఇస్తాను రండి, పోలీసులు కూడా వచ్చారు, తొందర రావాలి. కుటీరం కూడా వీడియోని నల్లగొండ జిల్లాలో జరిగింది గీ ముచ్చట. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన నాకు ఓట్లు సరిగా వల్లేదు, నేను గెలవలేదు, నా పైసలు నా చేతిలో పెట్టురు అని వచ్చిండు. చూడురు కథ. నా పైసలు నా చేతిలో పెట్టురు అని ఇల్లుకు దేవుని పోటు పట్టుకొని వచ్చి ఓటు వేసినవా వేయలేదా ప్రమాణం చేయి, ప్రమాణం చేయకపోయేసరికల్లా నా పైసలు నాకు గిట్టాడు కూడా తిరుగుతుండు. సరే, నాకు తెలిసో తెలియక ఒక మాట అడుగుతా, తప్పు అయితే కామెంట్ పెట్టరు. కానీ అవునా సర్పంచ్ అభ్యర్థి, నిన్ను నాకు ఓటుకు ఒక 5,000 ఇయ్యి, 2,000 ఇయ్యి, 3,000 ఇయ్యి అని డిమాండ్ చేసిన ఓటరు ఒక్కడన్నా ఉన్నాడా మీ ఊళ్ళో చెప్పు. మీ ఊరే కాదు, ఏ ఊర్లోనైనా మాకు ఓటుకు గింత రేటు ఉన్నది, మా ఇంట్లో గీ ఓట్లు గిన్ని వందలకు, గిన్ని వేలకు, గిన్ని లక్షలకు అమ్ముతామని చెప్పిన సన్నాసి ఎదవ ఎవడన్నా ఉన్నాడా చెప్పురి. మీకు పైసల మదం ఎక్కి కళ్ళు ఏమంటారు నెత్తికి ఎక్కి పైసలు పంచిరు. గెలవచ్చు ఓడిపోవచ్చు అదో భాగం. ఓడిపోయేసరికల్లా మళ్ళీ ఇంటింటికి తిరిగి ఫోటో దగ్గర పెట్టుకొని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు మా పైసలు మాకు ఇయ్యి అంటే ఎట్టిస్తారు చెప్పురి. ఉన్నది ఒక్క ఓటు ఇంట్లో ఉంటుంది. లేదు ఒక మనిషికి ఒకే దగ్గర ఓటు ఉండేది, సరే 4 ఓట్లు ఇంట్లో ఉంటాయి అనుకో. 4 ఓట్లకు 4 అభ్యర్థులు 4 పార్టీలలో 4, 5, 5,000, 20,000 ఇచ్చిపోయి. 4 20,000, 80,000 మొత్తం వాళ్ళ ఇంటి అప్పచెప్పిపోయి. మరి 4 ఓట్లు 4కి ఎట్టేయమన్నారు? వేస్తే తల ఒకటి వేస్తారు, లేకపోతే ఎటన్నా ఒదిగిపోతూనే ఉంటాయి, కథం అయిపోయి. మరి ఏం చేయమన్నారు చెప్పురిగా. ఎట్ట అవుతుంది? మీరు పైసలు ఇచ్చేది మీ వంతే, పైసలు ఇచ్చినాక మేము ఓడిపోయినాం మా పైసలు మాకు అంటే ఏం ఎక్కరెక్కిస్తారు? ఏరి వెనక మళ్ళీ చూసినట్టు కాకుంటే ఏమైనా ఉన్నది ప్రజలారిది చెప్తే ఈ కారంగా ఉంటుంది. కానీ మరి గట్టినే ఉంది గిల ముచ్చట. ఆల్రెడీ ఆ ఊరోళ్ళు అంటారు, మీ అయ్యని గెలిపిస్తాం కదా, మీ అయ్యని గెలిపించినాడు ఏ పాటి సంపాదించుకొని ఏ పాటి మా ఇంట్లోకి ఇచ్చినావు, ఇయ్యం వెళ్ళిపోయి ఇడికెళ్ళని చెప్తారు.
గిట్ల తలగబడ్డరు. మిమ్మల్ని పైసలు పంచమన్నోడు ఓడు, పంచినాక ఓడిపోతే మళ్ళీ ఇల్లు తిరిగి వసూలు చేయమన్నాడు ఓడు. మీ అంతలా మీ అభ్యర్థులు నలుగురు పోటీ చేసిరనుకో, నలుగురు పోటీ చేసి ఓలి పైసలు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఎవ్వరు పంచకుంటుందాం, ఓట్లు ఓలికేస్తారు చూద్దాం అనుకునే ఉపాయం చేయరాదు. మరి అయ్యరాలు ఓట్లు వేయరా? వేస్తారు కదా. అట్ట ఉండదు లెక్క. ఆడు 10 వంచితే నేను 15 వంచుతా, ఆడు 15 వంచితే నేను 20 వంచుతా. గెలవాలి, ఊరిని ముంచుకొని తినాలి. ఇంతకు మించింది ఇంకేమైనా ఉందా? కోటాను రూపాయలు పెట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఈ పెద్దన్న మరి ఎన్ని లక్షలు పంచిండో ఎన్ని కోట్లు పంచిండో మనకు తెలియదు. కానీ గతంలో వీళ్ళు అయ్యను కూడా గెలిపించారంట ఆ ఊరోళ్ళు. మరి ఎప్పుడు మీ ఇంట్లోనేనా మరి ఒకసారి వేరే వాళ్ళకి ఇద్దామని అవకాశం అనుకొని మరి ఇంకోరికి అవకాశం ఇస్తే ఇచ్చిరేమో. ఆయనతో మాత్రం దానికి ఇల్లు తిరిగి జోల పట్టి నా పైసలు నా చేతిలో పెట్టురు, నా పైసలు నా చేతిలో పెట్టు అంటే ఎట్లా పెడతారు చెప్పురు? మీకు ఎట్లా పెడతారు? పెట్టరు, బరాబరుగా పెట్టరు. ఒకవేళ మీరు తెలివికాలలో అయితే మీరు 4 పార్టీలలో ఒక్కడ కూర్చొని మనం ఎవ్వరికి కూడా పైసలు ఇవ్వద్దు, ఎవ్వరికి మందు పంచవద్దు, వాళ్ళు ఓల్కోట్లు వేస్తారో చూద్దామనే ఆలోచనతో ఉంటారు. మీ స్వార్థాల కోసం మీరు పైలు పంచారు, వాళ్ళు తీసుకురు. నింగలానికి వచ్చింది నీ తప్పు, నిలబెట్టి గుద్దింది మా తప్పు. అంతే కదా. మీరు రాకపోతే అది కొట్టపోవు కదా. మీరు ఇల్లు తిరుగుతారు, ఇల్లు తిరిగి వాయ్యా వామ్మ మీకు ఈ పని చేస్తాం, గా పని చేస్తాం, ఎన్నడూ గుర్తురాదు. ఇవాళ అన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చి ఏదో హామీలు ఇచ్చిరు పోయిరు, గంతవరకు ఉండాలి. అట్ట కాకుండా ఫలాని పాట ఆయన 8 రూపాయలు ఇచ్చిండు అనగానే ఆ ముసలోడు ఇంట్లో ఏం చేస్తారు? అయ్యా ఒక 4,000 ఇచ్చిరా ఇంట్లో, మేము 5 ఇస్తాం మాకు ఎయిరి. ఆ ముసలోడు మిమ్మల్ని 5,000 అడిగిండా? ఆ ముసలామ మిమ్మల్ని 5,000 అడిగిందా? మీరే కదా ఇచ్చింది. మీరు పైసలు ఇచ్చి మీరు ఓడిపోతే మళ్ళీ మా పైసలు మాకేమనిపోతందుకు సిగ్గుండాలగా అన్నలారా. ప్రజలారా మీరు కూడా మేల్కొని ఉపాయం చెయ్యి. విన్నరా? గిట్టనే ఓటుకు ఏమంటారు కదా, నోట్లకు చేతులు చాపితే ఓడిపోయినోడు కూడా శాపిస్తారు. చాలా శాపనార్థాలు కూడా మంచిగా కావు. మీరు కూడా చెప్పాలి, అయ్యా మీ పైసలొద్దు ఏమవుతురా నాయన, మీ పైసలొద్దు ఏమొద్దు, గెలిచినాక ఏమైనా పని చేయాలని ఆలోచన ఉండాలి. మీరు పైసలు వద్దని మీరు అన్నారు, వాళ్ళు మాత్రం వద్దన్నా కానీ వాళ్ళ చేతిలో పెట్టిపోతారు. కర్మజాలి పైసలు తీసుకోలేదే అనుకో, పైసలు తీసుకుపోయేసరికి అమ్మర కొడుక ఈ ఇంట్లో మన పైసలు తీసుకోలేదంటే వేరే ఆయన పైసలు తీసుకున్నట్టు ఎవరు, అందుకోసమని మనకు ఓటేయరు. కర్మజాలి కనుక ఈయనే గెలిచి ఆయన ఓడిపోతే వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళ పని చేస్తారు వీళ్ళు. అందుకోసమనే మీ స్వార్థాల కోసం మీరు తీసుకుంటారు, వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేయి చాపుతారు. అంతకు మించింది ఏముంది చెప్పురిగా. వీళ్ళంటే ఇల్లు తిరిగి పైసలు చేస్తే 1 ఓటు కాదు 2 ఓటు కాదు 2-3 ఓట్లు అయితే మేము ఏమనుకోపోతుంది. కానీ 500-600 ఓట్లు 400-500 ఓట్లు తక్కువైనాయి అంటే మరి గట్టినే అయితే మరి పైసలు ఉన్నాయి కానీ విచ్చలవిడిగా పంచుకుంటూ పోతే పైసలు ఉన్నోళ్ళల్లా గెలవాలంటే మరి పేదోరు రాజకీయం ఎప్పుడు చేయాలిగా? చేయకుండా వచ్చిగా ఏడికెళ్ళి చేస్తారు చెప్పురి. 1 ఓటుకు 5,000 రూపాయలు అంటే అభ్యర్థులు పైసలు లెక్కబెట్టి చేతిలో నొప్పులు వేసినట్ట ఊర్లో పోయి పాడైపోను. అవుతుందా? 1 నుంచి 1.5 కోటిన్నర 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్టా అన్ని పార్టీలు పెట్టుకున్నాడు. మరి ఓలికి ఏమన్నారు ఓటు? ప్రజలారా నిజంగా కూడా మీరు కూడా ఎంతో కొంత జ్ఞానంతో ఉండి ఓటు పైసలు ఓలికి వేయాలి, ఏం కథ ఈ పైసలు నాశనం అయిపోను అనే ఆలోచనలో మీరు ఉండాలి. కానీ మీరు ఉండరు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మరి దీనికి సమాధానం ఏడ దొరుకుతుందో చెప్పు. చూస్తే మీరే కాదు సమాధానం చెప్పాలి. పైసలు ఇస్తోంది తప్ప తీసుకుంటాం తప్ప అనేది ఇక మీరే చెప్పాలి. నేను చెప్తే మళ్ళీ బాగుండదు, పాడైపోను.